అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నాణ్యమైన ధాన్యం దిగుబడికి వరి కోతలు, అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి ఆవరణలో తక్కువ స్థలంలో ఎక్కువ పంట తీస్తున్న కృష్ణా జిల్లా వాసి అనుభవం, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్లో సాగు చేసిన వరి పంట ప్రస్తుతం కోతల దశలో ఉంది. ఇప్పటికే అక్కడక్కడ రైతులు కోతలు చేయగా చాలా ప్రాంతాల్లో రైతులంతా కోతలకు సిద్ధంగా ఉన్నారు. అయితే పంట కోతలు, ఆరబోత సమయంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఆరుగాల కష్టం వృధాగా పోతుంది. తేమ శాతం ఎక్కువగా ఉంటే వ్యాపారులు ధర తగ్గించి వేస్తుంటారు. అంతేకాదు నిల్వలో క్రిమికీటకాల వల్ల జరిగే నష్టం అపారంగా ఉంటుంది. అందువల్ల సరైన నాణ్యతా ప్రమాణాలు ఉండేలా వరి కోతలు, నూర్పిడి, ఆరబోతులో అన్నదాతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పివి సత్యనారాయణ. వరికి దాదాపుగా మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఖరీఫ్ సీజన్లో సాగు చేస్తూ దాదాపుగా నవంబర్ మొదటి వారం నుంచి మనకు డిసెంబర్ మొదటి వారం వరకు ప్రధానంగా వరి కోతలు వస్తున్నాయి. ఈ వరి కోతల్లో ఏ విధమైన మెరుకులు తీసుకోవాలనే అంశం చూద్దాం. వీలైనంత త్వరగా మనం అంటే ముఖ్యంగా ఈయనకైనా 30-35 రోజుల లోపే మనం పొలం కొయ్యాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కోత కోసే ముందు ఒక వారం పాటు నీరు పెట్టకుండా ఉండటం, ఆ విధంగా చేసినందువల్ల భూమి బాగా ఎండిపోవటం, అలాగే కోసిన తర్వాత పన భూమి మీద తేమ తక్కువ ఉండటం వల్ల త్వరగా ఎండటానికి ఉపయోగపడేటువంటి అవసరం ఉంది. అలాగే మిషన్ ఉపయోగించినప్పుడు కూడా భూమిని మనం ఆఖరి వారం రోజుల ముందు నీరు ఆపి ఆరగట్టడం వల్ల మిషన్ కోత కూడా సులువుగా అయ్యేటువంటి ఆస్కారం ఉంది. అంటే మిషన్ దిగిపోకుండా ఉండటం వల్ల త్వరగా మనం మిషను నడపటం వల్ల 1 ఎకరం 1 గంట నుంచి గంటన్నరలో కోసేటకు కూడా ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విధంగా భూమిని వారం రోజులు ముందుగా నీరు పెట్టకుండా ఆరబెట్టడం అనేది ప్రధానమైనటువంటి మెలకువ. అలాగే వరి తర్వాత అపరాలు చేసుకునేటువంటి రైతులు తేమ ఉండే విధంగా చూసుకుని అపరాలు విత్తనాన్ని చల్లుకుని ఆ తర్వాత వరి కోతలు కోసినట్టయితే మనకి వరి తర్వాత అపరాలు సాగు కూడా మనకి బాగుంటుంది. ఈ మెలకు కూడా రైతు గ్రహించుకోవాలి. ఎక్కువగా ఎండబెట్టకూడదు. అదే మిషన్ కోతకి వెళ్ళినప్పుడు పొలాన్ని ఎక్కువగా ఆరగట్టుకున్నట్టయితే నష్టం లేదు. కానీ అపరాలు సాగు చేసేప్పుడు మాత్రం ఎక్కువగా పొలాన్ని ఆరగట్టకుండా ఉండటం శ్రేయస్కరం. దీంతో పాటుగా రైతు కోత కోసేప్పుడు అంటే సాంప్రదాయంగా కోత కోసేప్పుడు ముఖ్యంగా అపరాలు సాగు చేసే రైతులు 6 అంగుళాలు మించి పైకి కోయకూడదు. అంటే కిందకి కోసినటువంటి సందర్భాలు ఉండాలి. అంటే 6 అంగుళాల కంటే తక్కువగా ఉండే విధంగా కోసుకున్నట్టయితే ఆ 3 అలా ఉండటం వల్ల మనకేంటంటే పిలక రాకుండా ఉండటం. అదే మరీ కిందకి కోసినట్టయితే మన పన నేలకి ఆనటం వల్ల త్వరగా ఎండిపోకుండా ఉండటం ఆస్కారంతో పాటు మనం వేసినటువంటి ఈ అపరాల విత్తనం కూడా నష్టపడేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సుమారు 6 అంగుళాలు 3 ఉండే విధంగా కోసుకున్నట్టయితే
కింద నుంచి కూడా గాలి వెళ్ళి త్వరగా పన ఆరటానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా సాంప్రదాయిక కోతల్లో సుమారు 6 నుంచి 8 రోజులు పన మీద పొలాన్ని ఆరగట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే 4 రోజుల తర్వాత పన్ని తిరగేయటము, ఆ విధంగా చేసుకోవటం వల్ల ఏదైతే విత్తనం గింజ ఉందో సమానంగా ఆరుదల రావటానికి ఆస్కారం ఉంది. అంటే పన బాగా ఎండుతుంది. ఆ విధంగా ఏంటంటే కుప్ప వేసుకున్న తర్వాత కూడా ఈ ఎక్కువ కాలం ఈ ధాన్యం నిల్వ ఉండటానికి ఆస్కారం ఉంది. అలాగే గడ్డి కూడా పాడవకుండా మెరుగైనటువంటి గడ్డి పొందటానికి కూడా ఇక్కడ ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు ఇది తప్పనిసరిగా ఈ మెళుకు పాటించాలి. దీంతో పాటుగా కుప్ప వేసుకునేప్పుడు కూడా మనకేంటంటే పొడుగు కుప్పలు వేసుకోవాలి. అలాగే రౌండ్ కుప్పలు వేసుకుని ఆ కుప్పల్లో కూడా ఏంటంటే పెద్ద పెద్ద కుప్పలు వేసినప్పుడు ఎక్కువగా లోపల కూడా మనం ఈ ధాన్యం ఎక్కువగా తేమ ఉన్నప్పుడు బాగా వేడొచ్చి ధాన్యం రంగు కూడా మారి ధాన్యంలో పాయి కూడా వచ్చే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పొడుగాటి కుప్పలు చాలా ఉపయోగంగా ఉంటాయి. లేదు రైతు రౌండ్ కుప్పలు వేయాల్సినప్పుడు రైతు 10-15 రోజుల్లోనే ఆ కుప్పలు నూర్చేసినట్టయితే మనం ధాన్యం యొక్క నాణ్యత కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా యంత్రం ద్వారా కోత కోసినప్పుడు అంటే కంబైన్డ్ హార్వెస్టర్ ద్వారా కోత కోసినప్పుడు ఏ మెలకువలు ఉన్నాయని చూసినట్టయితే ఇందాక నేను చెప్పున్నాను, వారం రోజులు 10 రోజులు ముందుగా పొలాన్ని ఆరకట్టి పొలం బాగా ఆరిన తర్వాత కోత కోసుకున్నట్టయితే త్వరగా మిషన్ కోత అవడంతో పాటుగా ఎప్పుడైతే పొలాన్ని ముందుగా ఆరగట్టామో మనకి వెనులో కూడా తేమ శాతం 24-25 నుంచి 20-22 వరకు పడేటువంటి ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు కోత కోసిన తర్వాత ఏదైతే మిషన్ ద్వారా కోత కోసిన తర్వాత ధాన్యం వచ్చిందో దాన్ని తప్పనిసరిగా 3 నుంచి 4 రోజులు పలసగా ఆరగట్టుకుని ఆ ధాన్యాన్ని మనం మిల్లుకు తోలుకున్నట్టయితే రైతుకి ఆశించినటువంటి మద్దతు ధర రావటానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా ప్రధానమైన మెళుకులు. వీటితో పాటుగా మనం ధాన్యాన్ని నిలవబెట్టుకున్నప్పుడు ఏ మెళుకులు మనం పాటించాలని చూసినట్టయితే మనందరికీ తెలుసు, ధాన్యాన్ని నిలవబెట్టుకోవాలంటే తగిన తేమ శాతం అంటే 15 కంటే తక్కువగా వరి ధాన్యంలో తేమ శాతం ఉండే విధంగా చూసుకుని అంటే 14-13 శాతానికి తగ్గించుకుని ధాన్యాన్ని మనం నిలవగట్టుకున్నట్టయితే ఎక్కువ కాలం నిలవ ఉండటంతో పాటు పాయి రాకుండా గింజ రంగు మారకుండా మనం ఏదైతే చెప్తామో ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ లక్షణాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే నిలవబెట్టుకున్నప్పుడు ముఖ్యంగా నేలకి ఆనే విధంగా కాకుండా కొంచెం బట్టీల మీద వాటి మీద ఒక అడుగెత్తు పైన అటు ఇనప బట్టీలు కానీ చెక్క బట్టీలు కానీ వాటి మీద వేసుకుని నిలగొట్టినట్టయితే ఆస్కారం ఉంటుంది. అలాగే నిలవబెట్టేప్పుడు కూడా ఒక వరుసకి 6-8 కంటే కూడా బస్తాలు కాకుండా 10-12 వేయటం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో తేమ ఎక్కువ ఉన్నప్పుడు గాలి ఆడకుండా ఉండటం వల్ల మనకు కూడా ధాన్యం క్వాలిటీ తగ్గిపోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మనం నిల్వ చేసుకున్నటువంటి ఈ గోదాముల్లో కూడా క్రాస్ వెంటిలేషన్ ముఖ్యంగా ఉండే విధంగా మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువగా గాలి మనం లోపల సర్క్యులేషన్ అంటే లోపల తిరిగే విధంగా కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్లు కూడా మనం విరివిగా వాడుకుని గోడంలో చూసుకున్నట్టయితే మనకు ఆ ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆస్కారం ఉంది. అలాగే అవసరం మేరకు అవసరమైతే ఎక్కువ కాలం నిల్వ ఉంచాల్సిన సందర్భాల్లో ఈ పురుగు మందులు కూడా కొట్టుకుని మనం ఆ ధాన్యంలో ఈ చిలక కానీ ఇతర పురుగులు కూడా లేకుండా కూడా చూసుకోవటానికి ఆస్కారం ఉంది. ఏదేమైనప్పటికీ మనం రైతుగా సాంప్రదాయంగా మనం నిలవబెట్టుకోవాలంటే తప్పనిసరిగా గోడౌన్లో చిన్న చిన్న మెళుకులు పాటించి ధాన్యం నిలగట్టుకున్నట్టయితే ఆ ధాన్యం యొక్క నాణ్యత ఎక్కువగా ఉండి మనం ఆశించినటువంటి ప్రైస్ కూడా రావటానికి ఆస్కారం ఉంటుంది. వరి కోతల్లో కానీ ధాన్యం నెలలో కానీ మెళుకులు పాటించినట్టయితే రైతు ఆశించినటువంటి దిగుబడులు పొందడంతో పాటుగా సాగు ఖర్చు గణనీయంగా తగ్గించడంతో పాటుగా కనీస మద్దతు ధర కూడా నాణ్యమైన ఉత్పత్తుల ద్వారా పొందడానికి ఆస్కారం ఉంటుంది. సొంతంగా కూరగాయలు పండించుకోవాలన్న తపన, ఆసక్తి ఇటీవల చాలామంది పట్టణవాసుల్లో పెరుగుతోంది. అయితే చాలా కాలంగా సేంద్రియ పద్ధతులతో కాలానుగుణంగా పంటలు మారుస్తూ ఇంటి ఆవరణలో పరిమిత స్థలంలోనే విభిన్నమైన పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లా గూడవల్లి వాసి ఒకరు. పెరటి సాగులో 20 ఏళ్ల అనుభవం ఆయనది. ఏటా సీజన్ను అనుసరించి ఆకుకూరలు, కూరగాయలు, పూలు, తేగలను పండిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలా ఈ ఏడాది కూడా తనదైన శైలిలో అబ్బురుపరిచేలా పంటలు పండించారు. ముచ్చటిగా ఉన్న వారి నందనవనాన్ని చూసేద్దాం రండి.
చూశారా, ముంగిటకు రాగాని నన్ను చూడండి అన్నట్లుగా మన చూపును తన వైపుకు తిప్పుకునే పొట్లకాయలు, నిండు కాపుతో దర్జాగా నిలబడ్డ వంగ మొక్కలు, మనసును గుచ్చే రంగురంగుల గులాబీలు, కళ్ళు తిప్పనివ్వని కనకాంబరాలు, ప్రహరీ గోడపై పహారా కాస్తున్నట్లుగా ఉన్న ఎడీనియంలు, మేము ఉన్నామంటున్న బొప్పాయిలు, నోరూరించే జామకాయలు, నిమ్మకాయలు, ఇవన్నీ ఈ ఇంటి యజమాని పొట్లూరి సాంబశివరావు ఎంతో శ్రద్ధగా పెంచుకునే సంపదలు. విజయవాడ రూరల్ మండలం గూడవల్లి గ్రామంలో తీర్చిదిద్దినట్లుగా ఉన్న ఈ ఆవరణ చూస్తే చాలు మొక్కల పెంపకంలో ఈయనకున్న శ్రద్ధ, ఆసక్తి, అనురక్తి అర్థమవుతుంది. 7 పదులు దగ్గర పడుతున్నా ఏటికేడాది మరింత శక్తితో ముందుకు సాగటానికి తన ఈ వ్యాపకమే కారణమంటారు. లభ్యత ఉండడంతో పశువుల ఎరువు పుష్కలంగా వేస్తానంటూ పెరటి సాగులో తన అనుభవాలను ఇలా తెలియజేస్తున్నారు. ప్రతి మనిషి కూడా అది గ్రామంలో కానీ పట్టణంలో కానీ గజం స్థలం ఉండా కానీ ఖాళీ స్థలం లేదు అనుకోకుండా కూరగాయలు పెంచుకోవచ్చు. ఈ ఖాళీ స్థలంలో నేను ఇప్పుడు 4 రకాల కూరగాయలు ఉన్నాయండి, 4 రకాల పండ్లు ఉన్నాయండి, 4 రకాల పూల జాతులు ఉన్నాయండి. పొట్ల ఎన్నండి 4 మొక్కలు పెట్టాం అక్కడ. ఆ మొక్కలు పెట్టినప్పుడు సహజంగా మనం ఇంతకుముందు పల్లెటూరులో 4 గుంజలు బాతేసి వేసేవాళ్ళం అండి. అలా కాకుండా పందిరేస్తే ఆకు కూడా కిందకు వాలకుండా మీరు కాయ ఒక్కటి వాలేటట్టు వస్తే దానికి కూడా నిటారుగా రావడం. ఇంతకుముందు మనం రాళ్ళు అవి కట్టేవాళ్ళండి, ఏది వంకలు బాకుండా. అది రాళ్ళు కట్టకుండానే మీరు చక్కని పందిరేస్తే మీకు నిలువుగా అయ్యే కిందకు వాళ్తాయండి. ఆ నిలువుగా వాలినప్పుడు మనం చూస్తానికి కూడా అండి, కాయలు పండించడమే కాదండి, అవి చూస్తానికి కూడా అందం ఉండాలండి. అవి అందంగా ఉంటేనే మనకు ఆనందం అండి. ఎందుకంటే మాకు 70 ఏళ్ళ వయసు అండి. ఇవాళ మాకు ఆరోగ్యాలు తక్కువ అవుతున్నాయి. ఆ వాకింగ్ జాగింగ్ అనేది లేకుండా ఈ మొక్కల దగ్గర చేస్తూ ఉంటే వాకింగ్ జాగింగ్ అవసరం లేదండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కానీ లేకపోతే లావుగా ఉండేవాళ్ళు కానీ వాకింగ్కి వెళ్ళలేనప్పుడు మీకు అందుబాటులో కుండీలు కావచ్చు, లేకపోతే ఖాళీ ప్రదేశంలో కావచ్చు, 2 మొక్కలు పెట్టుకుంటే వాటికి మనం చేస్తూ ఉంటే కూడా సరిపోతుందండి. అట్లాగే మీరు ఇక్కడ నాది వంగ చెట్లు చూశారు కదండి, 4 అడుగులు పెరిగినాయి. ఆ కాయలు గుత్తులు బరువై కింద పడిపోతున్నాయండి. ప్రస్తుతానికైతే అట్లా అట్టి పెట్టాను, కానీ వాటికి కూడా కర్రపుల్లలు బాతి నిలువుగా ఇంకా 2 నెలలకి 10 అడుగులు అవి పెరిగి ఆ పచ్చడి కాయలు వస్తాయండి అప్పటికి. అట్లాగే కాకర చెట్టుకు కూడా అది ఎక్కువగా సిల్లలు వస్తుందండి, దీనిలాగా నిలువు కాదండి. ఆ సిల్లలకి పుల్లలతో వేయటం జరిగిందండి. ఆ వేయటం జరిగినప్పుడు అది అక్కడక్కడే పాగుతూ కాయలు వస్తాయండి. నిమ్మ చెట్టు, బొప్పాయి చెట్టు, అట్లాగే జామకాయ చెట్టు, ఇవన్నీ పండజాతి మొక్కలండి. మన పిల్లల్ని మనం ఎలా చూసుకుంటాం వాటిని కూడా అలా చూసుకుంటేనే అవి బాగుంటాయండి. వాటికి అందరికీ అవి రావాలంటే కష్టం అండి. ఏది కూడా పూల మొక్కలు ఉన్నాయండి. పోయినసారి నేను చామంతులు బాగా పండించానండి, 4-5 అడుగులు ఎత్తు వరకు వచ్చింది. ఈసారి గులాబీ తోట వేయాలని చూశానండి. మొత్తం 20 మొక్కలండి అవి. దాంట్లో 12 రకాల పూలు ఉన్నాయండి. రంగులు కానీ హైబ్రిడ్ కానీ కస్తూరి కానీ లేకపోతే తీగజాతి కానీ. ఈ 2 నెలలు అయ్యేటప్పటికి సంక్రాంతి వచ్చేటప్పటికి నేల కనపడకుండా పూలు పూయించాలనేది నా ఉద్దేశం. అట్లాగే కనకాంబరాలు ఉన్నాయండి. ఎర్ర కనకాంబరం ఉంది, ఎల్లో కనకాంబరం ఉందండి. ఆ గట్టి అంటే మాది ఉండేది అడుగు స్థలమేనండి. అడుగు స్థలంలో కూడా వాసాలు కట్టేసేసి ఆ వాసాల్లో 6 అడుగులు ఎత్తు పెరిగినాయండి. మీరు ఎక్కడ చూసుండ్రు 6 అడుగులు అంటే ఉంటాయి, లేవు అని కాదు, అది అందంగా తీర్చిదిద్దినట్టు ఉందండి. చూస్తానికి మీకు కావాలితే దేవుడి పూజకి కానీ ఇంటికి కానీ పెట్టుకోవటం, మనం లేవగానే మాది ఉత్తరపేపు వాకిలి అది చూడంగానే ఒక రకమైన ఉత్తేజం కలుగుతుందండి ప్రొద్దున్నే. నా కాన్సెప్ట్ మెయిన్ ఆరోగ్యం కూడానండి. కూరగాయలకే కాదు, ఇంటందం ఇనుమడించే పూలు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఇంటి చుట్టూ ప్రహరీ గోడలపై కుండీలను అమర్చారు. తాము పండించిన సేంద్రియ ఉత్పత్తులను తోటివారితో పంచుకుని మిగిలిన వాటితో నిల్వ పచ్చళ్లు పట్టుకుంటామని చెబుతారు సాంబశివరావు సతీమణి ఉమా. మేము ప్రతి సంవత్సరం రకరకాలు మారుస్తూ ఉంటాము కూరగాయలు. ఈసారి వంగలు, పొట్ల, టమాటా పెట్టాం, ఇంకా రాలేదండి. ఈ కాకర పండిస్తాం, మిరప ఉన్నాయి ప్రస్తుతానికి. పూల జాతిలో 4 రకాలు ఉన్నాయండి. ఇట్లాగే మాకు కాలక్షేపం, ఆరోగ్యం, ఆనందం మాకు సొంతంగా తింటే అదొక తృప్తిగా ఉంటుందండి. బయటి కన్నా ఇది తింటే కొంచెం ఆరోగ్యంగా ఉంటున్నామని మేము అనుకుంటున్నామండి. మీరు కూడా అందరూ ఇట్లాగే కొంచెం ఉన్న స్థలంలో పండిస్తే సంతోషిస్తాం.
పెరటి తోటల పెంపకానికి పూర్తిగా సేంద్రియ విధానాల్ని అవలంబిస్తున్న సాంబశివరావు చీడపీడల నివారణకు, అలానే మొక్కలకు బలం కోసం ఆవు పేడ, మూత్రంతో తయారు చేసుకున్న జీవామృతం, పుల్లటి మజ్జిగను పిచికారీ చేస్తున్నారు. సాంబశివరావు పెరటి తోట తమకెంతో స్ఫూర్తిదాయకమంటారు పొరిగింటివారు. మా పక్కన సాంబశివరావు గారు అంకుల్ గారు మాకు బాగా పరిచయం చిన్నప్పటి నుంచి. ఆయన సీజన్ను బట్టి కాయగూరలు కానీ పూలు కానీ అన్నీ పండిస్తూ ఉంటారు. పండించి వాళ్ళకే కాక పక్కన వాళ్ళకి కూడా పంచుతూ ఉంటారు. ఈ చిన్నప్పటి నుంచి చూడటం అలవాటయ్యి మేము కూడా మాకు వచ్చినంత వరకు ఏదో ఒకటి పండించటం అది చేసుకోవాలి. చేసినందువల్ల ఏమైందంటే ఈ తోట పని పొద్దున్న సాయంత్రం చేయటం వల్ల మనకి ఆరోగ్యం. కాస్తంత ప్లేస్ ఉన్నా కూడా దానికి సరిపాను పెంచుకున్నందువల్ల మనకి ఇంట్లో కూరగాయలు కానీ కాయలు కానీ పూలు కానీ తీసుకోవటం వల్ల మనకు ఆరోగ్యం పని ఉంటుంది. కాబట్టి శరీరాన్ని కష్టపెట్టాలి, సుఖపెట్టకుండా. ఆరోగ్యం కావాలంటే ఏదో ఒక పని కావాలని తీసుకోవాలి. అదే అట్లాగే మేము కూడా ఆయన చూసి కొంచెం స్థలం ఉంటే మేము కూడా 4 మొక్కలు పెట్టామండి, ఇంట్రెస్ట్ కలిగి. ఇంకా ఎక్కువ పెంచాలని అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం స్థలం ఉన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ పని చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆరోగ్యం, ఆనందం అందరికీ మంచిది చేస్తే. గోడవల్లి గ్రామంలో పుట్లూరు సాంబశివరావు గారు మా పక్కన ఉంటాడు. ఆయన స్థలములు కాయలు, పూలు, పళ్ళు అవన్నీ పండిస్తూ కూరగాయలు అవి మా పక్క అందరికీ పంచుతూ ఉంటారు. వాళ్ళని చూసి మేము కూడా కొద్దో గొప్ప కొద్ది చెయ్యాలనే ఆలోచన వచ్చి మేము కూడా బెండ మొక్కలు, జామ మొక్కలు, కంద మొక్క, అల్లము, బొప్పాయి, బచ్చల కూర ఇవన్నీ పెట్టామండి. అయితే కొద్దిగా చేసామండి. ఈసారి ఇంకా కొద్దిగా బాగా మెరుగయ్యేటట్టుగా ఈ స్థలం అంతా బాగా బాగు చేసి బాగా పెట్టి బాగా ఇదిగా వచ్చేటట్టు చేస్తామండి మేము కూడా. ఇట్లా చేయటం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుందండి, వ్యాయామం బాగుంటుంది, చెమటలు అవి బట్టి మనకు ఒళ్ళు, షుగర్ పేషెంట్లు కానీ ఇళ్ళు కానీ ఇట్లాంటివి చేసుకుంటే ఎవలాభరణలో అయినా కొద్ది స్థలం ఉంటే ఆరోగ్యం ఉంటుంది. మనం కూరగాయ పండించేది మందులు కొట్టిన కూరగాయ తిన్నట్టు ఉంటుంది. మన కుండ కాడీలో ఏదైనా కొద్దిగా పెట్టుకుని అన్నీ చేసుకుంటే అందరికీ మంచిదండి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నేషనల్ స్పైస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో 2 రోజుల ప్రత్యేక సదస్సు జరిగింది. ముఖ్యంగా అంతర్జాతీయ విపణిలో సుగంధ ద్రవ్యాల వాణిజ్యం తీరుతెన్నెలు, ఒడిదొడుకులపై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా సుగంధ ద్రవ్యాల రంగంతో భాగస్వామ్యం కలిగిన సుమారు 500 మంది ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో వస్తున్న మార్పులు, ఆహారపు అలవాట్లకు తగిన విధంగా పంటలు పండించటం, సాగులోనూ మార్పులు తీసుకురావడం దిశగా సాగాలని నిపుణులు సూచిస్తున్నారు. I represent the World Spice Organization, which is holding the 4th edition of the National Spice Conference in Guntur. India is the largest producer and consumer and exporter of spices, and we also lead in the global trade. We export about 1.8 million tons of spices valued at $4.72 billion, which is roughly about almost 40,000 crores. Significance of India's spice exports is very large as far as farmers and other stakeholders of the spice sector are concerned. And that is the main reason we are holding this conference. మిరప, పసుపు వంటి ప్రధాన సుగంధ ద్రవ్యాలకు నిలయమైన గుంటూరులో ఈ కార్యక్రమం నిర్వహించటం శుభపరిణామమని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న మార్పులు, వ్యాపార మెలకువల గురించి ఈ సమావేశం ఉపయోగపడనుందని వారు చెబుతున్నారు. నేషనల్ స్పైస్ కాన్ఫరెన్స్ 2025 గుంటూరు భారతదేశం మొత్తం మీద నుంచి సుమారుగా 500 డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ నుంచి రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి ఎఫ్పిఓ లీడర్స్, ట్రేడర్స్, ఎక్స్పోర్టర్స్, రెగ్యులేటరీ బాడీ అథారిటీస్, స్పైసెస్ బోర్డ్ అఫీషియల్స్ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ సెషన్స్లో ముఖ్యంగా టోటల్గా స్పైసెస్ సెక్టర్కి ఉన్న ఇబ్బందులు, అవరోధాలు ఏ రకంగా అధిగమించాలి, రెగ్యులేటరీ బాడీస్ నుంచి ఎటువంటి సపోర్ట్ రావాలి, అలాగే స్పైసెస్ బోర్డ్ పాత్ర, ఇవన్నిటి మీద డిస్కషన్స్, డెలిబరేషన్స్ జరుగుతున్నాయి. అగ్రిటెక్, ఫార్మ్
ఇన్నోవేషన్స్, ప్రాసెస్ ఇన్నోవేషన్స్ మీద కూడా చాలా కీలకమైన అంశాలు డిస్కస్ చేయడం జరిగింది. ప్రపంచంలో ఏ వస్తువుకి ఏ విధంగా డిమాండ్ ఉంది, ఈ పురుగు మందు అవశేషాల వల్ల మన ఎక్స్పోర్ట్కి ఏ విధంగా నష్టం జరుగుతుంది ఎక్స్పోర్ట్లో, తర్వాత పొలానికి కానీ దానివల్ల రైతులు ఎంత నష్టపోతున్నారు, దానికి కావాల్సిన సూచనలు సలహాలు ఇక్కడ జరిగినాయి. ఈ మీటింగ్లో ప్రతి ఎఫ్పిఓలు కూడా ఈ స్పైసెస్ బోర్డు ద్వారా చాలా బలోపేతం చేయడం జరుగుతుంది. మాకు ఈ స్పైసెస్ బోర్డు నుంచి మాకు 2 పాలిషర్స్ 2 బాయిలర్స్ కూడా ఇచ్చిండ్రు. అది 90% సబ్సిడీ తోటి. ఇంకా ముందు భవిష్యత్తులో మేము ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవాలనుకుంటున్నాం. గతంలో కేరళలో కూడా మేము వెళ్ళి అక్కడ కూడా ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది గతంలో. మళ్ళీ ఈసారి ఇక్కడ గుంటూరులో ఈ ప్రోగ్రాం పెట్టడం వలన మేము ఇక్కడికి గుంటూరుకు రావడం జరిగింది. చాలా విషయాలు, నాణ్యత ప్రమాణాలు ఎలా ఉండాలి, ఐపీఎం పద్ధతిలో ఎలా చేయాలి, ఏ రకంగా చేస్తే రైతులకు వర్కౌట్ అవుతుంది, ఈ రకమైనటువంటి అనేక విషయాలు మేము నేర్చుకోవడం జరిగింది. గుంటూరులో నిర్వహించిన జాతీయ సుగంధ ద్రవ్య సమావేశం రైతులకు అనేక అంశాలపై మెరుగైన అవగాహన కల్పించిందని రైతులు చెబుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, పశువైద్యులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ పాడి రైతుల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించే దిశగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. పశుసంపద అభివృద్ధికి మండలంలో 150 వరకు మినీ గోకులాలు, 19 నీటి తొట్టెలు, పశువులకు బీమా వంటి సంక్షేమ పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నట్లు వివరించారు. పశువులకు వచ్చే వ్యాధులను ముందుగా గుర్తించి తగిన చికిత్స అందిస్తే నష్టపరిమితిని కొంతవరకు తగ్గించే అవకాశముంటుందంటూ పశువైద్యాధికారులు సూచిస్తున్నారు. మన ప్రభుత్వము అలాగే పశుసంవర్ధక శాఖ ద్వారా ఉచితంగా గర్భకోశ నివారణ వ్యాధుల చికిత్స శిబిరాన్ని కురుపాం మండలంలో సీతంపేట గ్రామంలో నిర్వహించడం జరిగింది. సుమారుగా ఒక 25 పశువుల్ని గుర్తించడం అనేది జరిగింది. ఈ గర్భకోశ వ్యాధులు మెయిన్గా రైతులు లక్షణాలు అనేది తెలుసుకోవాల్సి ఉంది. అవి ఏంటంటే ఎక్కువసార్లు ఎదకి రావడం, చూలు ఇంజెక్షన్ చేయించినా సరే చూలు కట్టకపోవడం, తర్వాత ఎక్కువగా గర్భస్రావాలు అవుతుండడం, చూలు కట్టినా సరే గర్భస్రావాలు అవుతుండటం, తర్వాత చీముతో కూడిన తీగలు అనేవి వేయడం, ఇవన్నీ కూడా రైతులు గుర్తించాల్సి ఉంది. ఇవి గుర్తించి పశు వైద్యుల్ని సంప్రదిస్తే మేము వెంటనే చికిత్స చేసి తగు చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. కురుపాం నియోజకవర్గంలో సీతంపేట గ్రామంలో నిర్వహించినటువంటి ఉచిత వైద్యం కానీ, అలాగే గర్భకోశ వ్యాధులకు కానీ, ఏ వ్యాధులు వచ్చినా సరే వాటికి రాత్రైనా పగలైనా ఏదైనా సరే అధికారులందరూ కూడా అలర్ట్గా ఉండి వాటిని చూడడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మంచి ఆరోగ్యంగా ఉన్నటువంటి పశువులు ఈరోజు ప్రదర్శన చేయడం జరిగింది. అంటే చిన్న చిన్న దూడలు అవన్నీ ప్రదర్శన చేశారు. అలాగే 170 గోశాలలు కురుపాం మండలంలో ఇవ్వడం జరిగింది. అలాగే నీటి తొట్టెలు కూడా ఇవ్వడం జరిగింది. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.